That is half of distance. Yes. Right there you go. 3, 2. Paper ले दे फोटो रहा ले जाओ. Sir, we topic is. The marking this one not really. No, wear the glasses, no, and wear the glasses. Idhar fourth side में. Fourth. Madam. Yes, నమస్తే మ్యామ్, ఎలా ఉన్నారు? నమస్కారం అండి, ఐఎమ్ వెరీ గుడ్. హౌ ఆర్ యు? సో మిమ్మల్ని అంటే ఫ్యాషన్ ఇండస్ట్రీలో చూసాక సినిమాల్లో లేకపోతే మోడలింగ్ వీటిపైన ఉన్న వాళ్ళు అసలు మీరు సైక్లింగ్ చేయడానికి ముందుకు వస్తారా, లేకపోతే మీరు ఒక మెసేజ్ ఇవ్వడానికి ముందుకు వస్తారా అనేసి చాలామంది అనుకోరు. బట్ ఎందుకు రావాల్సి వచ్చింది, ఎందుకు ఒక మహిళల కోసం నిలబడాల్సి వస్తుంది వాళ్ళ? సో మీకు అందరికీ తెలిసిన విషయమే, నేను లాస్ట్ ఇయర్ మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడం జరిగింది. అండ్ దాంతోపాటు ఏ బ్యూటీ ప్యాజెంట్లో అన్నా అండి ఒక సెగ్మెంట్ ఉంటుంది, బ్యూటీ విత్ పర్పస్ అనేది. అంటే మనం ఒక టాపిక్ గురించి ఎంచుకొని వీ హ్యావ్ టు ప్రమోట్ ఇట్ అండ్ ఎంకరేజ్ పీపుల్ అనమాట. ఇట్స్ ఎ సొసైటల్ చేంజ్ మేకింగ్ క్యాంపెయిన్. అండ్ దాంతోపాటు ఐ చూస్ న్యూట్రిషన్ అండ్ ఫిట్నెస్. ఎందుకంటే పర్సనల్లీ నేను చాలా లావు ఉండే అనమాట. చిన్నప్పటి నుంచి మన బాడీ టైప్ ఎంతే, తిన్న వెంటనే లావ్ ఎక్కిపోతామని ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది కదా, నేను కూడా అలానే ఉండేదాన్ని. అండ్ ఆఫ్టర్ డూయింగ్ రైట్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డూయింగ్ ఫిట్నెస్, వాకింగ్ కానీ, సైక్లింగ్ కానీ, రన్నింగ్ కానీ, ఇవన్నీ చేసిన తర్వాత ఐ లాస్ట్ 20 kgs. 20 kgs మనం లూజ్ అయిన తర్వాత మన హోల్ మైండ్ చేంజ్ అయిపోతుంది. వి బికమ్ మోర్ స్ట్రాంగర్. నేను ఇదే చేశానంటే ఇంకేదైనా చేయగలను అనే ఒక నమ్మకం వస్తుంది అనమాట. అలానే నాకు నమ్మకం వచ్చి ఐ స్టార్టెడ్ డూయింగ్ మోడలింగ్, ఫ్యాషన్ మోడల్గా వర్క్ చేస్తున్నాను ఇప్పుడు హైదరాబాద్లో. అండ్ ఐఎమ్ ప్రౌడ్ సైక్లిస్ట్ ఆల్సో. ఇప్పుడు బీఆర్ఎమ్స్ అని ఉంటుందండి. బీఆర్ఎమ్స్ అంటే లాంగ్ డిస్టెన్స్ అనమాట. 200, 300, 400, 600, కొంతమంది అయితే 1200 kilometers కూడా చేస్తూ ఉంటారు. అలా నేను 600 చేయడం జరిగింది రీసెంట్గా తెచ్చిండు. అండ్ ఇది ఫిట్నెస్, ఫిజికల్ ఫిట్నెస్కి కాకుండా సైక్లింగ్ మేక్స్ ఆల్ ఆఫ్ అస్ వెరీ హ్యాపీ అండి. ఒక ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ యూఆర్ మెయింటైనింగ్ యువర్ హెల్త్ ఆల్సో. హెల్త్ ఈస్ వెల్త్ అంటారు కాబట్టి మనం విమెన్ ఎస్పెషల్లీ మనం స్ట్రాంగ్గా ఉంటే మన నేషన్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ విమెన్ వాళ్ళ ప్రయారిటైజ్ చేసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది, పిల్లలు, హస్బెండ్, మదర్ ఇన్ లా, డాటర్ ఇన్ లా. సో అందుకోసమే ఈ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ చాలా గ్రేట్ఫుల్ ఉన్నానండి మాధురి గోల్డ్ వాళ్ళు ముందరికి వచ్చి ఇలాంటి ఒక క్యాంపెయిన్ని సపోర్ట్ చేస్తూ దే సెడ్ చందన యూ గో ఫర్ ఇట్, వీఆర్ హియర్ టు సపోర్ట్ యూ. అండ్ వాళ్ళ ఇంటెన్షన్ ఒకటే అండి, మోర్ విమెన్ హ్యాస్ టు కమ్ ఫార్వర్డ్. మన సైక్లింగ్ ఇండస్ట్రీలో లేకపోతే స్పోర్ట్స్లో కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ దే హ్యావ్ టు కమ్ అండ్ గివ్ దేర్ బెస్ట్, కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. అప్పుడే మన నేషన్ కూడా చాలా ప్రోగ్రెసివ్ అవుతుంది సొసైటీ. ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, లైక్ ఇట్స్ ద ఫౌండేషన్ ఆఫ్ ఎనీ కంట్రీస్ ఇస్ విమెన్, రైట్? సో ఆ విమెన్నే మనం ముందుకు తీసుకెళ్ళాలి స్పోర్ట్స్ కేటగిరీలో కూడా అనేసి ఆ ఉద్దేశంతో ఈ క్యాంపెయిన్ చేయబోతున్నాం. చంద్ర గారు, 600 kilometers ఈజీ టాస్క్ కాదు ఇది. అండ్ ఇప్పుడు వెదర్ ఎట్లా ఉందో మీ అందరికీ తెలిసిందే, మనందరికీ తెలిసిందే. సో ఇంత చలిగా ఉన్న ఇలాంటి ప్లేసెస్లో, అండ్ ఇప్పుడు హైదరాబాద్లో అంటే ఒక నార్మల్గా ఒక రేంజ్లో ఉంటుంది చలి. అలాంటిది మీరు శ్రీకాళహస్తి నుంచి హైదరాబాద్కి రావాలంటే ఒక్కొక్క విలేజెస్ని దాటుతూ, ఒక్కొక్క పట్టణాన్ని దాటుతూ రావాల్సి ఉంటుంది. ఎక్కడ ఎలాంటి వెదర్ ఉంటుందో తెలియదు. మరి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకుంటారు? చాలామంది అడుగుతూ ఉంటారు, మీరు మోడల్ కదా, ఎలా గ్లామర్ మెయింటైన్ చేస్తూ ఉంటారని. అండ్ దెర్ ఆర్ ఛాలెంజెస్ అండి. మీరు రోడ్లో ఉన్నప్పుడు యు ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. దెర్ ఆర్ మెనీ యాక్సిడెంట్స్ కెన్ హ్యాపెన్, దెర్ ఆర్ సన్ బర్న్స్ కెన్ హ్యాపెన్, దెర్ ఇస్ గోయింగ్ టు బి ఎ రెయిన్ and there's going to be lot of things. It's not safe space. At the same time, comfort zone nunchi bayataku vachin tarvate growth kuda untundi. That is like very clear for me. And I protect myself from sun by using the right kind of sunscreen. I think once you put a goal and start working towards it, we'll find ways to manage it. So that's how I am managing. And also
there are challenges, but you don't have to do that extent అంటున్నా నేను మరీ అంత సన్లోకి వెళ్ళి చలిగా. when the weather is comfortable, whenever the weather is comfortable, when there is safe for road, you can go with your husband or wife or daughter, you can take them also and do for at least 1 or 2 hours is enough to maintain a good health. చిన్నప్పుడు ఏమైనా మెమరీస్ ఉన్నాయా? అంటే చిన్నప్పుడు నేను అంటే సో ఫీల్డ్కి వెళ్దాం అని చదువుకుంటాను కదా, సో అలా మీరు ఏమన్నా సైక్లింగ్తో ఏదైనా మెమరీస్ ఏమైనా ఉన్నాయా? ఏమైనా షేర్ చేసుకుంటారా మీరు? ఐ థింక్ ప్రతి ఒక్కరికి చిన్నప్పటి నుంచి మీకందరికి కూడా మెమరీస్ ఉండే ఉంటుంది, బికాస్ వీ ఆల్ లైక్ రిడన్ సైకిల్ అండ్ నాకు కూడా చాలా మెమరీస్ ఉన్నాయి. నేను ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చాను అనమాట, మాది ఫార్మర్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ అలా విలేజ్లో సైకిల్ తీసుకొని తిరుగుతూ ఉండడం చాలా మెమరీస్ ఉన్నాయి. చాలాసార్లు పడ్డాను కూడా అండ్ అలానే నేర్చుకుంటాం కాబట్టి ఐ థింక్ ఎవ్రీబడి నోస్ హౌ టు రైడ్ ఎ బైక్. సో నేను ఈ స్పోర్ట్ని ఎందుకు చూస్ చేసుకున్నాను, ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాను అంటే ఎనీబడి కెన్ డూ. మనం నేర్చుకోవాలి, ఒక ప్రాపర్ ఫామ్ అవంతా అవసరం లేదు. యూ జస్ట్ టేక్ ఎ బైక్ అండ్ యూ స్టార్ట్ రైడింగ్. దట్ ఈస్ వెరీ సింపుల్ అండ్ ఎనీబడి కెన్ డూ. 2-year-old నుంచి 85 వరకు ఎవరైనా చేయొచ్చు. అండ్ మన పాత టైంలో మన గ్రాండ్ ఫాదర్స్ వీళ్ళంతా దే యూస్ టు కమ్యూట్ ఇన్ సైకిల్ ఓన్లీ. సో మనం ఎందుకు చేయగలేము? వాళ్ళు చేసినప్పుడు దే యూస్ టు లీడ్ హెల్తీ లైఫ్ స్టైల్. అండ్ మనం కూడా ఫుడ్ చేంజెస్ అవుతున్నా కూడా వీ హ్యావ్ టు కాన్షియస్లీ చూస్ వాట్ వీ హ్యావ్ టు డూ. ఇట్స్ ఆల్ అబౌట్ గోయింగ్ బ్యాక్ అండ్ మన టైంలో ఓల్డ్ టైమ్స్కి వెళ్ళి వాళ్ళు చేస్తున్నది వీ హ్యావ్ టు ఆల్సో ఫాలో ఇఫ్ యూ వాంట్ టు లీడ్ ఏ హెల్తీ అండ్ that healthy and conscious living. సో విలేజెస్ నుంచి మిస్ యూనివర్స్ వరకు వెళ్ళారు అండ్ ఇప్పుడు మోడలింగ్ ఇండస్ట్రీ శాసిస్తున్నారు అనుకోవచ్చు. సో అండ్ సైక్లింగ్ కూడా. సో స్త్రీ శక్తి అనగానే, ఉమెన్ ఎంపవర్మెంట్ అనగానే మీరు ఇచ్చిన నిర్వచనం ఏంటి? ఆడవాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఒకటి చెప్పగలను, దోస్ హూ ఆర్ వాచింగ్, యు ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఇండియా, దిస్ నేషన్. విమెన్ ఈజ్ సో పవర్ఫుల్, we are fighters and we have to fight for this life. And alane kuda men who are watching, please support your wife, please ask them to come out. Meer kuda cycling start chesi vallan kuda bring them out. Alane oka family strong avutundi, మన స్టేట్ కూడా స్ట్రాంగ్ అవుతుంది, అలానే మన కంట్రీ స్ట్రాంగ్ అవుతుంది. వీ విల్ బికమ్ ఫిట్ ఇండియా. దాని ఉద్దేశంతోనే మేము ఈ క్యాంపెయిన్ చేస్తున్నాము. అండ్ నాది ఒకటే అండి గోల్ అండ్ డ్రీమ్, దట్ ఈస్ టు మేక్ హైదరాబాద్ ద సైక్లింగ్ క్యాపిటల్ ఇన్ ఇండియా. మన నెదర్లాండ్స్లానే మనం కూడా యాక్టివ్ లైఫ్ స్టైల్ని మన లైఫ్లో ఇంక్లూడ్ చేసి వీ హ్యావ్ టు జస్ట్ బీ ఏ హ్యాపీ కమ్యూనిటీ. దట్ ఈస్ ద ఎండ్ గోల్. ఫైనల్గా వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరైతే మిమ్మల్ని అంటే ఫస్ట్ డే నుంచి ఫాలో అవుతున్నారో అలాంటి వాళ్ళకి అండ్ సైక్లింగ్ గురించి. సో శ్రీకాళహస్తి నుంచి హైదరాబాద్. Mic is yours. Yes. Those who are watching, I just want to say one thing only. Srikalahasti is a very special place. నేను తిరుపతిలో 7 years చదువుకోవడం జరిగింది అక్కడ. అండ్ చాలా పవర్ఫుల్, మన తెలుగు వాళ్ళకంతా చాలా పవర్ఫుల్ అండ్ స్పిరిచువల్ ప్లేస్ కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. మాధురి గోల్డ్ వాళ్ళు ఈ క్యాంపెయిన్ని సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ విల్ బీ రైడింగ్ 600 kilometers in 4 days, starting from November 30th to December 3rd. We are of 4 riders riding for 4 days. It's going to be an interesting journey and I'm very confident ఈ క్యాంపెయిన్ చాలా సక్సెస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు మీరు వాచ్ చేస్తుంటే ప్లీజ్ యూ ఆల్సో స్టార్ట్ సైక్లింగ్ అండ్ బ్రింగ్ యూర్ ఫ్యామిలీ ఆల్సో. సైక్లింగ్ వల్ల చాలా హ్యాపీ అవుతారు అన్నమాట ఎవరైనా కూడా, నో మ్యాటర్ వాట్ ఏజ్, వాట్ ప్రొఫెషన్ దే ఆర్ ఇన్. అండ్ దిస్ ఇస్ ఎ గ్రేట్ స్పోర్ట్ అండ్ లెట్స్ మేక్ ఇండియా ది ఫిట్ ఇండియా. థ్యాంక్ యూ.